ఈరోజైతే 'మా ఇంటి బంగారం' ఈ సినిమానైతే చూడడం జరిగింది. అయితే నాకు ఈ సినిమా ఎలా అనిపించిందో ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకోండి. సో టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే ఒక లైక్ ఏసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్ దగ్గరికొచ్చేస్తే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి సమంత. అంటే ఇదొచ్చేసి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ మధ్య సమంత అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌ని చాలా తీస్తుంది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి నందిని రెడ్డి. నందిని రెడ్డి ఇంకా సమంత వీళ్ళ కాంబోలో ఇప్పటికే 2 సినిమాలొచ్చాయి. 'ఓ బేబీ' కావచ్చు, 'జబర్దస్త్' కావచ్చు. ఇలా 2 సినిమాలొచ్చాయి. సో వీళ్ళ కాంబోలో ఈ సినిమా వచ్చేసి మూడోదని చెప్పాలి. అయితే సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అయితే యావరేజ్‌గా అనిపించింది. ఈ సినిమా అయితే మరీ బావుందని చెప్పలేము. అలాగే తీసి పారేయలేము. ఇక్కడ సమంత అయితే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంది. కానీ ఎక్స్‌పెరిమెంట్ అనేది వర్కౌట్ కాలేదని చెప్పాలి. అంటే ఈ సినిమా ఎలా ఉందంటే 'అతడు' ఇంకా 'బాద్‌షా' ఈ 2 సినిమాలు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బావుంది. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌ని మనం ఇంతకుముందు చూసే ఉంటాం. మీరు 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్‌ని చూసినట్టయితే అందులో ఎలా ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుంది. అంటే ఈ సినిమాకి రైటర్ వచ్చేసి 'తేజ యందేమారు'. అంటే సమంత హస్బెండే ఈ సినిమాకి రైటర్. ఇతనే 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్‌ని కూడా తీశాడు. సో అందుకే మనకైతే సిమిలర్‌గా అనిపిస్తుంది. ఇక్కడ యాక్షన్ సీన్స్ అయితే సమంతకైతే సెట్ కాలేదని చెప్పాలి. అంటే సమంత ఒకటే అంతమందిని ఇట్లా కొట్టేయడం నాకైతే కామెడీగా అనిపించింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమాలో అయితే కామెడీ అయితే బానే ఉంది. సో ఆ విషయంలో అయితే ఈ సినిమానైతే మెచ్చుకోవచ్చు. ఈ సినిమాకి పాజిటివ్ ఏంటంటే సమంత అని చెప్పాలి. ఇక్కడ సమంత అయితే తన 100% బెస్ట్ అయితే ఇచ్చింది. సమంత నుంచి ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ రావాలని కోరుకుందాం. ఇంకా ఈ సినిమాలో సమంతకి ఫ్రెండ్‌గా అయితే ఒక అమ్మాయి ఏసింది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బావుందని చెప్పాలి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయితే నాకైతే వేస్ట్ అనిపించింది. ఇంకా ఈ సినిమాలో గుల్షన్ అయితే ఉన్నాడు. ఇతనికైతే మంచి క్యారెక్టర్ అనేది ఇవ్వలేదని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో శ్రీముఖి కూడా ఉంది. శ్రీముఖి సీన్స్ ని డిలీట్ చేసినట్టయితే బాగుండేదని అనిపిస్తుంది. ఇంకా ఎమోషన్ సీన్స్ కానీ ఇవైతే కొన్ని చోట్ల అయితే వర్కౌట్ అయింది. ఇంకా కొన్ని చోట్ల అసలు వర్కౌట్ కాలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్లాష్ బ్యాక్ ని సరిగ్గా అయితే చూపించలేకపోయారు. అంటే ఫ్లాష్ బ్యాక్ ని చాలా తొందరగా చూపించినట్టు అనిపించింది. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవైతే బానే ఉంది. అంటే ఓవరాల్‌గా నాకైతే కొంచెం ఎక్స్‌ట్రాగా తీశారనిపిస్తుంది. అంటే ఓవర్ బిల్డప్ అనేది ఇచ్చారని అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా నాకైతే ఈ సినిమా అయితే యావరేజ్ అనిపించింది. అయితే మీరు ఈ సినిమాని చూశారా? మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సమంత కోసం ఈ సినిమా అయితే ఒకసారైతే చూడొచ్చు. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.